సార్ నమస్కారం అండి. నమస్తే సార్. జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ఎన్డీటీవీతో మాట్లాడుతూ చంపాలనుకుంటే నన్ను చంపేయండి, అంతేగాని మీకు ఓటు వేయలేని వారిని నా కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారని కామెంట్ చేశారు. దీని వెనక ఉన్న జగన్ స్ట్రాటజీ ఏంటి? జగన్ గారు అసలు ఎప్పుడన్నా ఎక్కడన్నా విలేకరులను చేసి ప్రెస్ మీట్ డైరెక్ట్గా పెట్టిన పాపాన ఉందా? రాసింది చదవటం తప్పితే, స్క్రిప్ట్ చదవటం తప్పితే ఎక్కడన్నా ఓన్గా విలేకరులు అడిగిన క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ ఎప్పుడన్నా ఆయన జీవితంలో ఎక్కడన్నా చెప్పి ఉన్నాడా? రెండో పాయింట్, ఎక్కడైతే వాళ్ళ కార్యకర్తలను చంపాను అని అభియోగం మోపుతున్నారో ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాల కాలం ఒక ఎస్సీ ఎస్టీ అవనండి, బీసీ అవనండి, మైనార్టీని అవ్వండి, ఏ వర్గానికి చెందిన ఏ కులానికి చెందిన రాసి రంపాన పెట్టి చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర వాళ్ళ పార్టీ నాయకులు, అంతేగాని ప్రతిపక్ష నాయకులు ఎక్కడా లేదు కదా. ఒక సిస్టమ్, ఆర్డినెన్స్, లేకపోతే జీవో, ఒక బైలా లేదా కోడ్ ఆఫ్ డిసిప్లిన్, సర్క్యులర్స్ ఉంటాయి. వాటిని బట్టి గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. కానీ సొంత రాజ్యాంగం పెట్టుకుని, సొంత జీవోలు పెట్టుకుని, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఇవాళ వచ్చి ఈయనేదో ఓడిపోయాడని చెప్పి సానుభూతి కోసం అని చెప్పి రకరకాల అభియోగాలు మోపుతూ జనాలను గందరగోళం చేయటం. ఎప్పుడన్నా ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన పాపాన ఉందా? బయటకు వచ్చాడంటే పరదాలు లేని అక్కడ బయటికి రాలా, పరదాలు లేకుండా అక్కడ బయటకు వచ్చిన పాపాన ఉందా? ఎవరన్నా చూసారు? ఒక్కలన్నా ఏ ర్యాలీ జరపనండి లేదా ఏ కార్యకర్త చనిపోతే అతను వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా అధికారంలో ఉండగా 6 కిలోమీటర్లకి హెలికాప్టర్కి వెళ్ళాడు. 6 కిలోమీటర్కి హెలికాప్టర్ ఛార్జీ ఎంత అవుద్ది? అదే ఛార్జీని పట్టుకుని ఆ కార్యకర్తకు కనుక బోనస్గా ఎక్స్గ్రేషియా టైప్లో చెల్లిస్తే ఆ కార్యకర్త కుటుంబం అన్నా బాగుపడదు. ఎందుకంటే ఇటువంటి దిక్కుమాల్యాన్ని చేసి రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఉన్న సిస్టమ్ అంతా పోయింది. చదువుకున్న ఉద్యోగులు, నిరుద్యోగులందరికీ, విద్యార్థులకి నిరుద్యోగులు అయిపోయారు. ఒక్క కంపెనీ పెట్టిన పాపం లేదు, ఉన్న కంపెనీలన్నీ పారిపోయినాయి. అదే ఒక 5 సంవత్సరాలు అదే సీనియర్ అని చంద్రబాబు నాయుడు కనుక అవకాశం ఇస్తే ఈ రోజు నీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వేరే రకం ఉంది. హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఒక బ్రాంచ్లు ఇక్కడ ఓపెన్ చేసి చదువుకున్న పిల్లలందరూ మన కళ్ళ ముందర ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ముఖంగా మీ ద్వారా ఈ జనాలకు తెలియపరుస్తున్నా, ఈ సోషల్ మీడియా ద్వారా ఇందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. సార్ స్ట్రాటజీ ఏముందండి? ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. ఈ గవర్నమెంట్ వచ్చినాక 3, 4 కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళే చంపారు. గల్లం చేసింది వాళ్ళే. ఇంకా అక్కడ పోయి పట్టుబడి రాకుండా అల్లరి చేయటం కోసం వెళ్ళాడు తప్ప మిగతాది ఏమి లేదు. ఇతనికి ఎందుకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే వెళ్ళాడు, అంతకు మించి ఏం లేదు. అదేమీ లేదు. ఆయన ముందు వెళ్ళి అడిగాడు కానీ అదేమీ లేదు. రెండోది ఏంటంటే ఆయన మనుషులను ఎవరిని చంపలే. 30 మంది అన్నాడు, పేర్లు చెప్పమని చెప్పలేకపోయాడు. అసలు మాట్లాడుతూనే రాలేదు ఆయనకి. అదే చంద్రబాబుని అడిగితే ఆ టైంలో అప్పటికప్పుడే చెప్పగలిగితే స్తోమత ఉంది, అన్నీ చేయగలను ఇది ఉంది. మరి అటువంటి ఆయన ఏంటంటే అసెంబ్లీకి రాకుండా ఉండటం కోసం అక్కడ సభ పెట్టాడు. దాని గురించి కూడా కోట్లు ఖర్చు పెట్టాడని చెబుతున్నాడు. అక్కడ వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా అమౌంట్ 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇచ్చారనేది కూడా ఒక అవిరోధం ఇది వచ్చింది, మాటలు వచ్చినాయి. అందువల్ల ఆయన ఏమీ చేయలేడు. ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసిన విధానము ఈ 15 రోజుల్లో పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చారు. అసెంబ్లీలో రోజు జరుగుతుంది. నేను మొన్న అసెంబ్లీ వెళ్ళినప్పుడు ఆ దగ్గరలో తుళ్ళూరు వెళ్ళాను. ఒక ఉద్యోగస్తుడు అన్నాడు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వచ్చే పిల్లలకు మళ్ళీ ఉన్నారు, 10ంటికి వచ్చి రాత్రి 7, 8 దాకా ఉంటున్నాడు. అది అలా చేస్తే మనకి పరిపాలనా విధానం బాగుంటుందని కూడా ఆ ఉద్యోగస్తుడే అన్నాడు. అది వరకు మళ్ళీ కాకుండా ఇవాళ చాలా బాగుంటుందని చిన్న లేబర్ కానించి, ముందు తాగేవాడు కానించి, ఉద్యోగస్తుడు కానించి, రాజకీయ నాయకుడు కానించి, కాంట్రాక్టులు కానించి అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను చాలా ఊళ్ళు తిరుగుతాను, అన్ని ఊళ్ళో కూడా ఇదే సంభాషణ. కాకపోతే వాళ్ళకి లాభం ఏంటంటే చంద్రబాబు వల్ల దండగా రాజశేఖర రెడ్డి దగ్గర తిన్న వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకంటే చంద్రబాబు నచ్చరు. కానీ 100కి 90-95 మందికి చంద్రబాబు బాగా నచ్చుతున్నాడు. పరిపాలనా విధానం బాగుంటుంది. నేను మొన్న వైజాగ్లో మెడికల్ దాని గురించి మీటింగ్ జరిగింది, అది విన్నాను. అది ఇంత మటుకు అది ఎవరికి తెలియలా, చాలామందికి ఎందుకు తెలియదు అని దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేదు. ఈయనేమో అది బాగా చేస్తారంటే దాన్ని నాశనం చేస్తారని కూడా అక్కడ ప్రజలు అది కూడా బయటికి చెప్పలేకపోయారు. అదేంటంటే మన కోవిడ్ విషయంలో చాలా బాగా జరిగిందంట. మాస్కులు కానించి, ఆక్సిజన్ పరికరాలు కానించి A to Z 300 పరికరాలు ఎన్నో 5,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారంట.
అది చాలా బాగుంది. అటువంటివి ఏంటంటే చాలా చేయగల సత్తా ఉన్న నెంబర్ 1 మనిషి చంద్రబాబు నాయుడు.